ఓం నమో నారాయణ. పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మనము విష్ణు పురాణంలో తరువాతి భాగాన్ని మీకు వినిపిస్తున్నాను. ఇందులో సూర్యుని యొక్క రథ సంచారం గురించి మనము ఇంతకు మునుపు తెలుసుకొని ఉన్నాం. ఇక మీదట ప్రతిరోజు కూడా మనము కంటిన్యూగా వీడియోలు వస్తూ ఉంటాయి. దయచేసి ప్రతిరోజు కూడా పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను చూడండి. సూర్యుడు మకర రాశి ప్రవేశం మొదలు మిథునం వరకు జరిగేటువంటి సమయము ఉత్తరాయణం. కటక రాశి మొదలు ధనురాశి వరకు జరిగేటువంటి సంచారము దక్షిణాయనము అని లెక్క. ఉత్తరాయణమున పగలు ఎక్కువగా ఉంటుంది, అలాగే రాత్రిళ్ళు తక్కువ. దక్షిణాయనంలో అది వ్యతిరేకంగా ఉంటుంది, అంటే పగళ్ళు తక్కువ, రాత్రి సమయము ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు మేష తులా రాశిలో ఉన్నప్పుడు వాటికి విషువత్ పుణ్యకాలములని వ్యవహారం. ఆ కాలాల్లో పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అహోరాత్రములు 30 ముహూర్తాలను 12 రాశులను ప్రవర్తించడం అవుతుంది. ఒక్కొక్క రాశి యందు మనకు నక్షత్రాలు ఒక పాదం లెక్కను 27 నక్షత్రాల్లో క్రమంగా ప్రవర్తిస్తాడు. ఉత్తరాయణమున సూర్యుడు పగలు 13.5 నక్షత్రాలను 18 ముహూర్తాలలో సంచరిస్తాడు. రాత్రి శీఘ్రగమనుడై అన్ని నక్షత్రాల్లో 18 ముహూర్తాలకు అస్తమిస్తాడు. చక్ర సంచారం అనుసరించి అహోరాత్రాలు సమధికహీనములవుతూ ఉంటాయి. కుమ్మరి చక్రం వలె కాలచక్రం వడిగా తిరిగేటప్పుడు దాని నడుమన సూర్యుడు మందగమనుడై తిరుగుతూ వెలుగు కలిగించి మేరుగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అలా వడిగా కాలచక్రము తిరుగుతున్నప్పుడు ధ్రువుడు మందగమనుడవుతాడు. ఈ విధంగా కాలాత్ముడైనటువంటి సూర్యుడు కనిపించడం, కనిపించకపోవడం గల పగలు రాత్రి యుష్టి ఉష అనే సంజ్ఞ గలవి అవుతాయి. వాటి మధ్యకాలము సంధ్యాకాలం. సూర్య తేజస్సు రాత్రులందు అగ్నికి చేరుతుంది, పగటిపూట అతని నుంచి మళ్ళీ సూర్యునికి సంక్రమిస్తుంది. ఉభయ సంధ్యా సమయాల్లో సూర్య తేజస్సు నీళ్లలో ప్రవేశించి ఆకాశముపై ప్రతిఫలిస్తుంది. ఆ విధముగా ప్రభాత సాయంకాలములు అరుణరాగములవుతాయి. ఆ సంధ్యాకాలముల యందు మనం ఇక్కడంతా కూడా ఈ సూర్యుని యొక్క గమనం గురించి తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా మనము ఆ విష్ణు పురాణంలో భాగాలే. ఇవంతా కూడా విష్ణు పురాణంలో సృష్టి వర్ణనం నుంచి వస్తూ మనకు నెమ్మదిగా ఆ విష్ణువు గురించి తెలుసుకునేటువంటి విధంగా ఈ విష్ణు పురాణము ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా చక్కగా వినండి. ఈ సంధ్యాకాలముల యందు మందేహులనేటువంటి రాక్షసులు సూర్యమండలాన్ని భక్షించడానికి మూగుతారు. ఆ సమయమందు బ్రాహ్మణులు వైదిక పద్ధతిని ఓంకారపూర్వకముగా గాయత్రీదేవిని జపించి భక్తితో అర్ఘ్యం ఇవ్వాలి. ఆ నీరు వజ్ర రూపమై ఆ రాకాసి మూకలను చెడగొడుతూ సూర్యునికి తేజస్సును కలిగిస్తుంది. ఈ విధముగా ప్రతిదినము ఆ రాక్షసులకు అగ్నిహోత్ర ప్రాణాహుతులతో హాని కలుగుతూ సూర్యునికి సహజ తేజస్సు అనేది సంఘటితమవుతూ ఉంటుంది. ఆ తేజస్సు భువన జీవనానికి ఆధారమవుతుంది. కనుక సంధ్యా విధులు ఆ కాలములందు తప్పక చేయాలి. ఉభయ సంధ్యల యందు అగ్నిహోత్ర విధి నిర్వర్తించాలి. కాలానుసారంగా సంధ్యోపాసన చేయక అగ్నిహోత్ర విధిని ఆచరింపక ప్రవర్తించేటువంటి వాళ్ళు ఎంత యోగ్యుడైన సూర్యద్రోహి అవుతాడు. ఈ విధముగా సూర్యుడు వైఖాసనాది బ్రాహ్మణుల వల్ల రక్షణ కలవాడై కాలం గడుపుతూ జగాలను పాలిస్తూ ఉంటాడు. అంటే ఎవరైతే ఈ అర్ఘ్యాలు సమర్పిస్తూ ఉంటారో అటువంటి వారి వల్ల ఆయనకు తేజం అనేది కలుగుతుంది. ఆ దేవుని ఉదయాదిగా 3 ముహూర్తాలు, ప్రాతస్సంగమ, మధ్యాహ్న, అపరాహ్న, సాయాహ్నములుగా 5 విధాలుగా కాలము వ్యవహారం. రాత్రి కూడా 15 ముహూర్తాల పరిమాణం గలదై ఉంటుంది. ఉత్తర దక్షిణాయనాల్లో దినరాత్రులు ఎక్కువ తక్కువగా ఉంటాయి. మేష తులా సంక్రమణంలో ఈ పగలు రాత్రులు అనేటివి సమంగా ఉంటాయి.
అట్టి విశ్వకాలాలు దేవ పితృ సంతర్పణ జపానికి మరియు తపస్సు చేసుకునే వారికి, అనుష్ఠానం చేసుకునే వారికి దానాలకు యోగ్యమైనవి. అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉంటాం. అందువలన ఆ కాలాలన్నీ కూడా పితృదినాలు. వాటిల్లో ఆ సమయాల్లో మనం పితృతర్పణాలు చేయడం, అలాగే దానాలు చేయడం అనేటివి విరివిగా చేస్తూ ఉంటారు. సప్తముని మండలం పైన 100 యోజనాల దూరాన ధ్రువుడు ఉంటాడు. దానికి విష్ణుపదము అని పేరు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ విష్ణు పురాణాన్ని ప్రతిరోజు కూడా వింటూ ఉండండి. కార్తీక మాసంలో హరిహరుల యొక్క స్మరణం మనకు అత్యంత శుభదాయకం. కాబట్టి ఆ విష్ణుమూర్తిని ప్రతిరోజు కూడా మనము సేవిస్తూ అనుక్షణము ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని మనం జపిస్తూ ఏ పనిలో ఉన్నా కూడా ఆ విష్ణుమూర్తిని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అదే మనకు రక్షగా నిలుస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణ.